రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 23. కథలో ట్విస్ట్. ఆది మీద కోపాన్ని పక్కన పెట్టి పెళ్లి గురించి, ఈ బంధం గురించి కాకుండా పగ గురించి ఆలోచించాలని డిసైడ్ అయింది ఆద్య. లిజాకి మళ్ళీ కాల్ చేసింది. లిజా ఫోన్ లిఫ్ట్ చేయగానే కాసేపు నార్మల్గా మాట్లాడి స్వీటీ ప్రవర్తన గురించి ఆరా తీయటం స్టార్ట్ చేసింది ఆద్య. లిజాకి నిజం చెప్పాలి అని లేకపోయినా ఇలానే వదిలేస్తే ఆస్తి మీద పిచ్చితో స్వీటీ నిజంగానే పిచ్చిదైపోతుందేమోనని భయం వేసి తనకి తెలిసిన విషయాలన్నీ చెప్పి చివర్లో మీ ఫ్యామిలీ చావులకి స్వీటీ ఎంతవరకు కారణమో నాకు తెలీదు, కానీ స్వీటీ మాత్రం ఆస్తి కోసమే ఆ ఇంట్లో ఉంది అని చెప్పేసింది లిజా. ఆద్యకి క్లారిటీ వచ్చేసింది. తన అనుమానం నిజమని అనిపిస్తుంది. అయినా సరే తొందర పడకూడదని అనుకుని స్వీటీ కాల్ రికార్డ్ కావాలని తన ఫ్రెండ్ని అడిగింది. అనాథాశ్రమంలో ఉన్న రవలి సీక్రెట్ రా ఏజెంట్. ఆ విషయం ఆద్యకి మాత్రమే తెలుసు. తప్పని తెలిసినా ఈసారి రవలి అవసరం పడటంతో కాల్ చేసి స్వీటీని కొన్నాళ్ళు క్లోజ్గా వాచ్ చేసి తన యాక్టివిటీస్ కనుక్కోమని చెప్పింది ఆద్య. కార్ యాక్సిడెంట్ కాబోతున్న తనని ఆద్యనే కాపాడింది అన్న కృతజ్ఞతతో ఆద్య చెప్పిన పనిని అనఫీషియల్ గా చేయడానికి ఒప్పుకుంది రవలి. ఇక మరోపక్క పురుషోత్తం అష్ట కష్టాలు పడి గుంటూరు మొత్తం జల్లెడు పట్టి ఆది మరదల్ని కనుక్కున్నాడు. దివి ఉన్న పరిస్థితులు చూశాక అక్కడ ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదని శ్రీవల్లి నెగిటివ్ లుక్స్ ని, దివి పరిస్థితిని ఆదికి చెప్పాడు. దివిని వెంటనే తెచ్చేయమన్నాడు ఆది. అవసరమైతే హెలికాప్టర్లో వచ్చేయమన్నాడు. పోలీస్ కేసు అవుతుందని ఆలోచిస్తుంది, కానీ అక్కడే అందర్నీ నరికి పోగులు పెట్టాలి అని కసితో చూస్తుంది శ్రీవల్లి. దివి పురుషోత్తాన్ని చూసి వాళ్ళ నాన్న వైపు చూసి, నాన్నా వీళ్ళేదో మాట్లాడుతున్నారు, నేను మీ అమ్మాయినని చెప్పండి అని ఏడుస్తూ అంది. నువ్వు నా కూతురు కాదు దివి, నాకు పిల్లలు పుట్టరని తెలిసి మీ అమ్మ నిన్ను ఆశ్రమం నుండి తెచ్చుకుంది. తర్వాత ఎవరితోనో కండకావరం ఎక్కి లేచిపోయింది. నువ్వు కూతురివి కావు కాబట్టే మీ పిన్ని రాచి రంపాన పెడుతున్నా నేను ఏమీ అనలేదు అని చెప్పాడు రమణ. దివికి భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్ళు పిన్ని నన్నెందుకు పెంచింది మరి అని అడిగింది దివి. అది మీ పిన్నికే తెలియాలి అని అన్నాడు రమణ. ఎందుకు చెప్పు పిన్ని, లేదంటే నేను మీకేం కాను కాబట్టి వీళ్లతో వెళ్ళిపోతా అని అంది దివి. ఏంటే నోరు లెగుస్తుంది, నువ్వెక్కడికి పోయినా నిన్ను వెతుక్కుంటూ నా తమ్ముడు వస్తాడు, మర్చిపోవద్దు. ఇన్నాళ్ళు నిన్ను పెంచింది నీ ఆస్తి కోసమే, నా తమ్ముడికి కట్టబెట్టాలనుకున్నది కూడా ఆ ఆస్తి కోసమే అని చెప్పింది శ్రీవల్లి. నాకు ఆస్తి ఉందని నీకెలా తెలుసు పిన్ని అని అడిగింది దివి. నిన్ను స్కూల్ నుండి ఎత్తుకొచ్చి ఆశ్రమంలో పడేసిన మొసలే ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషి అని చెప్పింది అంది శ్రీవల్లి. దివికి ఇంకా అక్కడే ఉంటే ఏం వినాల్సి వస్తుందో అనిపించి పురుషోత్తంతో బయలుదేరింది. శ్రీవల్లి రాజీవ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పటంతో, ఎక్కడికి పోతుందక్క, వైజాగ్ వెళ్లి ఆదిని చంపి దాన్ని నా పెళ్లాంగా తీసుకొస్తా అని చెప్పాడు. తమ్ముడి మీద ఉన్న నమ్మకంతో దివి విషయాన్ని లైట్ తీసుకుని బసవకి కాల్ చేసి చెడామాడా తిట్టి రాజీవ్ వైజాగ్ వస్తున్నాడు చూసుకోమని చెప్పి కాల్ కట్ చేసింది. నాకు వేటితో సంబంధం లేదు అన్నట్టుగా తన పని తను చేసుకుంటున్నాడు రమణ. ఇటుపక్క స్వీటీ కాల్ రికార్డింగ్స్ స్వీటీని ఆది దగ్గర బుక్ చేశాయి. స్వీటీని అందర్నీ చంపటానికి ప్లాన్ వేసిందని తెలిసాక ఆద్య రక్తం సలసలా మండుతోంది. పాముకి పాలు పోసి పెంచటమే కాదు, తన స్థానంలో నిలబెట్టిందని తెలిసాక ఆద్యకి తన మీద కోపం మొదలైంది. ఇక లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యి ఆ నైట్ అందరూ నిద్రపోయాక ఎవరికీ చెప్పకుండా ఆద్య హైదరాబాద్ వెళ్ళింది. రాజేశ్వరీదేవికి విషయం చెప్తే కంగారులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆద్య బుర్కా వేసుకుని ప్యాలెస్ దగ్గరకు వెళ్లేసరికి రవలి నుండి ఫోన్ వస్తుంది. ఈ టైంలో రవలి ఎందుకు ఫోన్ చేసింది అని అనుకుంటూనే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆద్య, ఇది నీకు బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా తెలీదు, బట్ స్వీటీ ఓవర్ డ్రగ్స్ తీసుకుని చచ్చిపోయింది అని చెప్పింది. ఆద్యకి ఒక్క క్షణం పాటు అంత బ్లాంక్ గా అనిపించింది. వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చేలోగా ఇదంతా జరిగిందంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని డౌట్ కూడా వచ్చింది. స్వీటీ ఇప్పుడు తన స్థానంలో ఉంది. విషయం బయటకు వచ్చే వరకు అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించగానే ఫ్లైట్లో రిటర్న్ అయ్యి ఉదయం అయ్యేసరికి ఇంట్లో ఉంది ఆద్య. స్వీటీ చావుతో తన పగ ముగిసిపోయిందనుకోవాలో, తన చేతులతో చంపనందుకు బాధపడాలో అర్థం కావటం లేదు. తన ఫ్యామిలీని చంపిన మనిషిని రాచమర్యాదలతో తన ప్యాలెస్ నుండి సాగనంపుతూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూ ఉంది. ఆది
ఆద్య ముభావంగా ఉండడం చూసి తనని ఇరిటేట్ చేయలేదు. వంశీకి విషయం తెలియగానే ఆద్యకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడు. ఆద్య తను తెలుసుకున్న నిజం వంశీకి చెప్పి ఆస్తి కోసం ఇదంతా చేసిందంట అని కోపంగా అంది. వదిలేయమని చెప్పలేను, కాని ఈ విషయాన్ని మర్చిపోవడమే బెటర్. నీకున్న పగపోయింది కనుక నువ్వింక ప్యాలెస్కొచ్చేయొచ్చు అని అన్నాడు వంశీ. ప్రపంచం దృష్టిలో చనిపోయింది స్వీటీ కాదు బావా, ప్రిన్సెస్. నా ఎగ్జిస్టింగ్ ఇంక లేదు. కొందరికి మాత్రమే స్వీటీ వేరు, ఆద్య వేరు అని తెలుసు. ఈ నిజం ఆ కొందరితోనే ముగిసిపోని. ప్రిన్సెస్ ఇక లేదు కనుక ఆస్తులు చారిటీకి వెళ్తాయి. ఏ ఆస్తి వల్ల నా ఫ్యామిలీ నాకు దూరమైందో ఆ ఆస్తి నాకొద్దు అని చెప్పింది ఆద్య. ఒకసారి గ్రానీతో మాట్లాడితే అని అన్నాడు వంశీ. నో, నీ నిర్ణయం తీసేసుకున్నాను అని. రితిమకి నిజం తెలిసిందిగా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది ఆద్య. తన బాధ్యత నాకెందుకిస్తున్నావురా అని అడిగాడు వంశీ. తెలీదు, ప్రేమ మనసుకి సంబంధించిందేనని నువ్వనుకుంటే నీ మనసుకి మరోసారి ప్రేమని పరిచయం చెయ్యి. రితిమ కొంచెం స్పెషల్, బట్ చెడ్డది కాదు. తనకు జరిగింది అన్యాయమే. చేయని తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించకూడదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పింది ఆద్య. ఇదంతా ఈజీ కాదు, బట్ నువ్వు అడిగావు కాబట్టి ఆలోచిస్తా. దీనికి నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. రితిమకి అప్పటికీ కూడా ఎవరు నచ్చకపోతే ఆలోచిస్తా అని చెప్పాడు వంశీ. ఓకే అని కాల్ కట్ చేసింది ఆద్య. దివి ఇంటికొచ్చిందని తెలియగానే విశాలాక్షి అలకమాని బయటకొచ్చింది. చిన్నప్పుడు మిస్ అయిన తన మేనకోడలు మళ్లీ ఇంటికి తీసుకురావడంతో దివిని హక్ చేసుకుని ఆది తప్పుల్ని మన్నించేసి నా కోడలెక్కడా అని అడిగింది. ఆది ఆద్యని తీసుకొచ్చి విశాలాక్షి ముందు నిలబెట్టాడు. ఆద్యని చూసి ఆ రోజు గుడిలో ఏడ్చింది నువ్వే కదా అని అడిగింది విశాలాక్షి. ఆద్య షాక్ అయ్యి చూసింది. ఎందుకు గుడికెళ్ళి మరీ ఏడ్చావు అని అడిగింది విశాలాక్షి. మీ కొడుకు నా ఇష్టంతో పని లేకుండా బెదిరించి పెళ్లి చేసుకున్నాడు, అందుకే అని నోటికొచ్చిన కారణం చెప్పింది ఆద్య. విశాలాక్షి ఆది చెంప మీద కొట్టి ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం అని అడిగింది. అమ్మా, నీ కోపాన్ని భరిస్తా. దాని మనసులో ఏముందో దానికే తెలీదమ్మా. నేనంటే దానికి ఇష్టమే, కాని అది ఆ విషయం రియలైజ్ అయ్యేసరికి నిన్ను ముసలోడినైపోతా. అందుకే బెదిరించి పెళ్లి చేసుకున్నా, అంతేనమ్మా, ఇంకేం లేదు అని చెప్పాడు ఆది. ఆంటీ, నాకదంతా తెలీదు. ఈ బలవంతపు బంధం నాకు ఊపిరాడనివ్వడం లేదు. నేను వెళ్ళిపోతా అని అంది ఆద్య. అక్కడే ఉన్న రిత్విక్ గెలిచినట్టుగా చూస్తున్నాడు. ఆదికి ఏమీ అర్థం కావటం లేదు. ఆద్యని ఎలా ఆపాలో అర్థం కావటం లేదు. అందరూ చూస్తూ ఉండగానే ఆద్య పెదవుల్ని లాక్ చేసి మనసులో దాచిన ప్రేమని అంతా చూపిస్తున్నాడు ఆది. ఆది ముద్దులకు అలవాటైపోయిందో లేదా ఆది ప్రేమకు తల వంచిందో తెలీదు, కాని ఆద్య ఈసారి ఆదిని రెసిస్ట్ చేయలేదు. ఆద్య ఆదిని యాక్సెప్ట్ చేసిందా? దివిని రాజు నిజంగానే తీసుకుపోతాడా? స్వీటీ చావ్లో ఏదైనా మిస్టరీ ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.